హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చివరి నిమిషాల్లో తన తండ్రికి దగ్గరైన విక్కీ, ఏడుస్తున్న పద్మావతి, అరవింద, ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా తన తండ్రి చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి విక్కీ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ డాక్టర్ ఇలా అంటాడు, ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, మరికొన్ని గంటలు లేదా నిమిషాలు అని డాక్టర్ చెప్తాడు. ఆ మాట విని పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా తన తండ్రి దగ్గరికి విక్కీ వెళ్తాడు. వచ్చావా నాన్న, ఇన్ని రోజులకి నా దగ్గరికి వచ్చావా, నా మీద ప్రేమ నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఏడుస్తూ అంటాడు. ఒక్కసారి నన్ను నాన్న అని పిలవరా అని విక్కీ వాళ్ళ తండ్రి ఎమోషనల్ అవుతూ అడుగుతాడు. దీంతో విక్కీ ఏడుస్తూ నాన్న అని పిలుస్తాడు. ఇంకా విక్కీ నుదుటిపై ముద్దు పెడతాడు విక్కీ వాళ్ళ తండ్రి. నేను హాస్పిటల్లో ఉంటేనే నువ్వు వస్తావని తెలిసి ఉంటే నేను ఎప్పుడో హాస్పిటల్లో చేరేవాన్ని కదరా, ఎప్పుడో నీకు దగ్గర అయ్యేవాన్ని కదా అని విక్కీ వాళ్ళ తండ్రి అంటాడు. ఆ మాట విని విక్కీ ఏడుస్తూ ఉంటాడు. చాలరా ఇక నాకు ఈ జీవితానికి, ఇంకా నేను ఏమైపోయినా పర్వాలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అని విక్కీ వాళ్ళ తండ్రి అంటాడు. అట్ట అనకండి మామయ్య అని పద్మావతి అంటుంది. ఇంకా విక్కీ, పద్మావతి, అరవింద ఏడుస్తూ ఉంటారు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.